జమీందార్ వెరైటీ. దీనికి మన కొమ్మకులుడు వచ్చింది. కొమ్మకులుడికి కుమానీలు సింజంటా నుంచి ఎకరానికి 1/2 లీటరు, అలాగే ప్లాంటోమైసిన్, కొసైడ్ కలిపి కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఆగింది. అంతకుముందు నేటివ్ ఆగలేదు, మిస్టర్ టాప్కి ఆగలేదు. ఒక కాపు కాసింది, మంచి కాపు. రెండో కాపు కూడా కాసింది. సో ఇప్పుడు కొంచెం బెట్ట మీద ఉంది. దీనికి ఇప్పుడు కావాల్సిన ఫెర్టిలైజరు, అడుగు మందులు ఇప్పుడు రేపు నీళ్లు పెట్టాలి. నీళ్లు పెడితే మరింత బాగుంటుంది. సో వర్షం లేనట్టే మన సైడ్. ఇప్పుడు అడుగు మందుల కోసం ఇలా మనకి మంచి ఒక కాపు సెట్ అయిపోయింది. రెండో కాపు కూడా సెట్ అయింది. మూడో కాపు కోసం ఇప్పుడు డైరెక్ట్ మనకి యూరియా ఒక బస్తా ఎకరానికి, అంటే ఒక 50 కేజీలు, డిఏపి ఒక బస్తా, పొటాష్ ఒక బస్తా. సో పొటాష్ అవకాశం లేదు కాబట్టి పొటాష్ని నీళ్లు పెట్టేటప్పుడు ఆ మడల దగ్గర ఒక కేజీ, 50 పట్టలు ఉంటే 50 కేజీలు మడల దగ్గర పెట్టేస్తే అక్కడే పోసేస్తే చిన్న కరుక్కుంటూ వాటర్ అంతా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ డిఏపి, యూరియా చల్లాలి. కానీ ఇక్కడ పొటాషు అట్లా చల్లని పక్షంలో, అట్లా నీళ్ళల్లో వదలలేని పక్షంలో 10-26 కానీ 14-35 కానీ ప్లాన్ చేసుకొని చల్లి నీళ్లు పెట్టాలి. చల్లి నీళ్లు పెడితే పంతనం బాగుంటుంది. వెంటనే మొక్కకు పడుతుంది. మొక్క వెంటనే తీసుకుంటుంది. మనకి 4-5 రోజులు, వారం రోజులనే ఈ యూరియా యొక్క దమ్ము, డిఏపి దమ్ము, 10-26 దమ్ము అనేది మొక్క చూపిస్తుంది తీసుకొని. కొంతమంది నీళ్లు పెట్టి చల్లుతుంటారు, దానివల్ల ఉపయోగం ఉండదు. ఆల్రెడీ మొక్కకి ఏది ఇవ్వాలని మన నీటి ద్వారాగే. ఇప్పుడు బెనివే కొట్టాలి, నీటి ద్వారా కొడుతున్నా, డైరెక్ట్ మందు కొడుతున్నా, నీళ్ళలో కలిపే కదా. మొక్కకి ఏదైనా నీటి ద్వారాగే ఇవ్వాలి. అట్లా ఇస్తేనే మొక్క తీసుకుంటుంది, భూమిలోనైనా పైపాటుగా అయినా. సో మన ప్రతి రైతు ఇప్పుడు ఎవరైతే ఒక కాపు, 2 కాపులు కాపించుకున్నారో మూడోసారికి యూరియా అవసరం అండి. మంచి గ్రోత్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం పొటాష్ అవసరం, డిఏపి అవసరం. పొటాషు మరి ఇట్లా ప్రతి దగ్గర కుదరదు కాబట్టి 10-26 ప్లాన్ చేసుకోండి. ఎకరానికి 1 బస్తా నుంచి 2 బస్తాలు చల్లేసి నీళ్లు పెట్టాలి. 10-26 డిఏపి, యూరియా. 10-26 ఉంటుంది అంటారు, కానీ అందులో మనం తక్కువ పర్సెంటేజ్ ఉండేది. డైరెక్ట్ యూరియా కూడా అవసరం. కాంప్లెక్స్ ఎరువులు తీసుకోదు, ఈ స్టేజ్లో మొక్కలు తీసుకోవు కాంప్లెక్స్ ఎరువుల్ని, కష్టతరం అవుతుంది. కరిగి మొక్కకు వెళ్ళాలంటే టైం పట్టిద్ది కాంప్లెక్స్ ఎరువులు. అందుకని డైరెక్ట్ యూరియా, డైరెక్ట్ డిఏపి అంటే భాస్వరం, ఇట్లా ప్రతిదీ
మొక్క తీసుకునే విధంగానే మనం చేసుకోవాలి. తీసుకోకుండా ఎప్పటికో తీసుకునేటట్టు చేస్తే ఈ సమయం అది కుదరదు. ఎందుకంటే మొక్కకు అవసరం. ఇన్‌స్టంట్‌గా అత్యవసరంగా అవసరం కాబట్టి చేయాలి. ఇట్లా మీరు ప్లాన్ చేయండి. డ్రిప్ ఉన్నోళ్ళు 3 19 లేదా 3 20 ఎకరానికి 5 కేజీలు డ్రిప్‌లో వదలండి. ముందు 3 19 వదిలి ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి 3 20 వదలండి. అప్పుడు మంచి ఫ్లవరింగ్ వాటి మీద 30 045 13 0 45 ఇంకా 12 61 00 50 ఇట్లా మీరు ప్రతి వారానికి ఒకసారి డ్రిప్ వదిలేటప్పుడు వీటిలో ఏదో ఒకటి మీకు దొరికినయి మార్కెట్‌లో దొరికితే అవి మీరు ఇచ్చేసుకుంటా ఉండండి. ముందు 3 19 తర్వాత 3 20 డ్రిప్పులు ఇవ్వాలి. తర్వాత సిఎన్ కూడా డ్రిప్పులు ఇస్తే ఇంకొంచెం బెటర్‌గా ఉంటుంది. సో, ఇదండి పరిస్థితి. జమీందార్ వెరైటీ. చాలా బాగుంది. ఇంకా రావాలి. ఇప్పటికి 2 స్టెప్పులు పూర్తిగా అయిపోయినట్టే. ఈ 2 స్టెప్పుల మీద ఉన్న పచ్చికాయ, పండుగాయ మొత్తం కలిపి ఎకరాకు 30 క్వింటాల వరకు అవుతది. 100% గ్యారంటీ. ఇక మరీ 10 క్వింటాలకి, 15 క్వింటాలకి పోరాడాలి. అందుకోసమే ఇప్పుడు నీళ్ళెట్టేసి పచ్చికాయ ఆకు మీద కనపడదు జమీందార్ వెరైటీలో. పండితేనే మీకు పూర్తిగా కనపడేది. ఎందుకంటే ఆకు పెద్దది. ఆకు, కాయ సేమ్ ఒకే కలర్‌లో కనిపిస్తాయి. జమీందారు, జాక్‌పాట్, వరలక్ష్మి. అందువల్ల మనకర్థం కాదు. కానీ నాకు తెలుసు. ఇది టాప్ బేరింగు, చిక్కదనం. నీటి తిరగలేదులే. ఇది చూసారా? కాయ చాలా కంటితో చాలా చిక్కగా ఉంది. చాలా బాగుంది. ఆకులో మీకు అర్థం కాదు. వీడియోలో అర్థం కాదు. లైవ్‌లో చూస్తే ఈజీగా అర్థమైపోద్ది. లోపల ఉన్న చెట్లు కొమ్మలు ఎక్కువ చెట్టుకొచ్చి 4, 5 కొమ్మలున్నాయి. ఎటు అటు కాసి ఒరిగిపోయి ఉన్నాయి. కొన్ని కొమ్మలే పైకి లేచున్నాయి. అవే మనం చూపిస్తా ఉన్నాము. అడిగి చూపియాలంటే ఇప్పుడు పెలుసుగా ఉంది. వద్దులే అని నేనే. రేపు పండితే మీకేం క్లారిటీ కనపడుద్ది. ఆల్రెడీ జమీందార్ ఫార్మర్స్ ఎక్కడున్నా బీ హ్యాపీ. జాక్‌పాట్ ఫార్మర్స్ హ్యాపీ. జ వరలక్ష్మి ఫార్మర్స్ ప్రెజెంట్‌లీ హ్యాపీ. ఎందుకంటే కాపించుకున్నారు కాబట్టి. కాసింది కాబట్టి. సో, దీంట్లో ఇంతకుముందు లానేవా కూడా కొట్టడం జరిగింది. నల్లి నత్తనర పురుగు. ఇప్పుడైతే లేదు, బాగుంది. లానేవా దెబ్బ సూపర్‌గుంది. అలెక్టోసిస్మెట్ కొట్టలేదు. ఇదండి పరిస్థితి. సెకండ్ స్టెప్‌కి పైపాటుగా ఫ్యాంటా ప్లస్ పైపాటుగా తప్పనిసరిగా వాడాలి. ప్లానోఫిక్స్ వాడాలి. ఏదో ఒక మందు దోమ మందులు మనం కొడుతుంటాం కాబట్టి ఈ 2 మీరు మర్చిపోకుండా వాడుతా ఉండండి. ఇక వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ కూడా మీరు వేయండి. బావుంటుంది. కింది పాటుకి మాత్రం నేను చెప్పిన ఎరువులు మీరు తప్పకుండా వేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.